ఎద్దు నెక్కినవాడే లింగడు, బొలి గద్ద నెక్కినవాడే రంగడు. ఎద్ది నెక్కినవాడు, గద్ద నెక్కినవాడు శివుడు, శ్రీహరి నమో నమః. ఈ విధంగా అనేక గీతాలు పాడుకున్న దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటిది అంటే, పరమశివునికి ఎద్దు వాహనం, నందీశ్వరుడు అని కూడా ఆ ఎద్దుకే దండం పెట్టి ఈశ్వరునిగా నమస్కరిస్తారు అండి. గరుడ వాహనం, గద్దా నెక్కిన వాడే రంగడు అన్నాం కదా, ఎద్దు నెక్కిన వాడే లింగడు అంటే శివుడు, గద్దా నెక్కిన వాడే రంగడు అని అంటే శ్రీ మహావిష్ణువు. కాబట్టి గరుడుని కూడా మనము దండం పెట్టుకుంటాం. ఎందుకంటే గరుడ వాహనుడు శ్రీ మహావిష్ణువు. గరుడ స్తంభము అని దేవాలయానికి ముందు ఉన్నటువంటి స్తంభం దగ్గరనే మొట్టమొదటి మనం దండం పెట్టుకుంటాం. కాబట్టి గరుడునికి దండం పెట్టినట్టు అది. అంటే అంతేకాకుండా గరుత్మంతుడు అనబడే ఆ గరుడుడే సర్వ సైన్యాధిపతి విష్ణువు యొక్క సైన్యానికి. కాబట్టి గరుడుని పరమాత్మగా భగవంతునిగా మనం భావిస్తాం. అదేవిధంగా నందివాహనుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మహాదేవుణ్ణి నమస్కరిస్తూనే ఆ నందీశ్వరునికి కూడా నమస్కరిస్తాం. నందీశ్వరుడు అని అంటాం. దేశంలో నందీశ్వర ఆలయాలు కూడా అక్కడక్కడ వెలిసి ఉన్నాయి. కాబట్టి సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ కాబట్టి మొదటి రోజు భోగి మానవులకు చెందింది, రెండవ రోజు సంక్రాంతి అది జీవుళ్ళు దేవుళ్ళుగా మారిపోయేటటువంటి, జీవాత్మ పరమాత్మగా మారిపోయేటటువంటి పండుగ కాబట్టి అది దేవతలకు చెందింది. ఆ తర్వాత మూడవది పశుపక్ష్యాదులకు చెందింది. అంటే పశువులు, పక్షులు, జంతువులు, మృగములు అని ఏ పేరుతో పిలిచినా కానీ మానవులు కాక మిగతా సర్వజీవులన్నీ దీని కిందకే వస్తాయండి. కాబట్టి ఆ సర్వజీవులకి ఈరోజు పూజ చేయాలి. అంటే వ్యవసాయదారులు అయితే ఎద్దులను తీసుకొని వస్తారండి, ఎద్దుల గిట్టెల్ని కడుగుతారు, ఆ తర్వాత వాటికి ఏమైనా ముళ్ళు ఈయన కూర్చుకొని ఉన్నట్టయితే తీసేస్తారు, వాటిని అదిలించేటటువంటి విధంగా వెనుక గాయమై ఉంటే అక్కడ పసుపు మొదలైంది పూస్తారు, పసుపు నూనె పూస్తారు. కొమ్ములకు కూడా ఎరుపు రంగు, తెలుపు రంగు పూస్తారు. అంటే అవి కూడా రంగులు కావండి, అవి కూడా పసుపు మొదలైనటువంటివి. అంటే అవి కూడా ఏదైనా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి అవి ఉంటాయి. కాబట్టి కనుము పశువుల పండుగ. కాబట్టి పశువులను పూజించడం అనేటటువంటిది ఈరోజు చేస్తారు. మనం చూడండి, మంత్రాలు చదివేటటువంటి సందర్భంగా, దేవుని పూజ చేసేటటువంటి సందర్భంగా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటామండి. అంటే గోవులకు మేధావులకు శుభం కలుగుగాక అని దాని అర్థం. అంటే గోవులకు శుభం కలుగుగాక అనేటటువంటి దాని వెనుక ఉన్న పరమార్థం ఏంటిది? గోవులు అంటే గోవులు వస్తాయి, వృషభాలు ఎద్దులు వస్తాయి, గేదెలు వస్తాయి, తర్వాత మేకలు, గొర్రెలు, కోళ్ళు, పక్షులు, పావురాలు ఇవన్నీ వస్తాయండి. అంటే సర్వజీవులకు శుభం కలుగుగాక అని అర్థం. కాబట్టి కనుమ పండుగ అనేటటువంటిది ఆ సర్వజీవులకు ఏమైనా పెట్టాలి ఈరోజు, అంటే వాటిని పూజించాలి. ఆ తర్వాత మామూలుగా అయినట్టయితే ఎద్దులకు దానా పెడతారు, గేదెలకు కూడా దానా పెడతారు, ఆ తర్వాత బాగా మేత వేస్తారు, వాటికి ఏవైనా రోగాలు ఉన్నట్టయితే అవి పోయేటట్టుగా చేస్తారు, అన్నిటినీ పూజిస్తారండి. పశుపక్ష్యాదుల యొక్క, జంతువుల యొక్క పండుగ ఈ కర్మ పండుగ. అందుకొరకు ఈ మనకు చూడండి, త్రిమూర్తుల యొక్క వాహనాలలో ఎద్దు పరమేశ్వరుని వాహనం అయితే, గ్రద్ద అంటే గరుడు శ్రీ మహావిష్ణువు వాహనం అయితే, హంస ఈ బ్రహ్మగారి వాహనం, అమ్మవారి వాహనం కూడా. కాబట్టి ఆ విధంగా అక్కడ ఈ వాహనాలను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. అంతేకాదండి, శనైశ్చరునికి కాకి వాహనం, వాయసం కాకి వాహనం. కాబట్టి వీటన్నింటిని కూడా మనం గౌరవించాలి అనే ఉద్దేశంతో సర్వజీవుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావనతోటి బ్రతకాలి మనిషి అనేటటువంటి విధంగా చెప్పడం అన్నమాట. అందుకే గోవులు, గోశాలలు వర్ధిల్లాలి అనేటటువంటి విధంగా కోరుకుంటాం. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఇవాళ పాలు చాలా అవసరమే కాబట్టి వాటిని పెంచి పెద్ద చేయడానికి కోరుకుంటాం. ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగించుకొని వాటిని గౌరవించుకుంటాం. అవి బలవర్ధకంగా ఉండాలని బలివర్ధనం అనే పేరుతోటి వాటిని పిలుస్తూ ఉంటాం. గేదెలను పెంచుతాం, కోళ్ళు, మేకలు, గొర్రెలు ఇవన్నీ పెంచుతాం. అంతేకాదు గోపాలకుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ గోవంశాన్ని పెంచమన్నటువంటిది మనకు ఆ కథలుగా తెలుసు కదండి. కాబట్టి కనుమనాడు ఆ విధంగా గోపాలకుడైనటువంటి గోపాలుని ఆ విధంగా భావిస్తాం. గోవర్ధనోద్ధరణం చేసినటువంటి కథలు చెప్పుకుంటాం. ఎందుకొరకు అని అంటే, తనకే యజ్ఞం యొక్క ఆహుతులన్నీ అందాలని ఇంద్రుడు కోరుకుంటే
శ్రీకృష్ణుడు వద్దంటే దాంతో పిడుగుల వర్షం 21 రోజులు కురిపించాడండి ఇంద్రుడు. దాంతో గోవులను గోపాలకులను రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి ఓ పర్వతం కింద తాను వాళ్ళను నిలిపి ఆ పర్వతాన్ని తన చిటికన వేలుతో ఎత్తి పట్టి నిలుపుతాడు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా చాలండీతడని మీరు అనుమానపడకండి. ఈ శైలాంబోధి 7 సముద్రాలు 7 గిరులు 7 నదులు ఏవి మీదికి వచ్చి పైనా కానీ నాకేలల్లా ఆడదు అని అందరికీ ధైర్యాన్ని ఇచ్చినటువంటి, పశువులను రక్షించినటువంటి, గోవర్ధనోద్ధరణం చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకొరకు అవన్నీ మనం స్మరించుకుంటామండి. కాబట్టి ఆ పశుపక్ష్యాదులు ఉంటేనే మన మానవ జీవనం ఉంటుంది. కాబట్టి మానవ జీవనంలో సంపద్వంతంగా జీవితం ఉండాలి అని అంటే గోరక్షణ ఉండాల్సిందే, వృషభాల రక్షణ ఉండాల్సిందే, అన్నింటినీ కాపాడుకోవాల్సిందే. ఆ అన్నీ మనకి ఇస్తున్నటువంటి ఏ సంపద ద్వారా మనం బలవృద్ధి చెందుతూ ఉన్నాము. మన యొక్క జీవితంలో సుఖమయంగా మనం బతకడానికి ఆధారభూతమైనటువంటిది. కాబట్టి ఆ విధంగా గోవర్ధనోద్ధరణం చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్ముడే ఆ గోవులను గోపాలకులను ఆ మడుగులో ఉన్నటువంటి కాళీయ సర్పం మింగినటువంటి సందర్భంగా తాను కాపాడినటువంటి ఘట్టాన్ని కూడా స్మరించుకుంటాం. ఈ విధంగా కనుమ పండుగ నాడు ఆయన కాపాడినప్పుడు ఎట్లా కాపాడాడని ఎర్రన్న గారు ఒక పద్యం రాస్తారండి. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మబోధంబు సంభూతంబైన అశేష బంధనములను పోదోచు సిద్ధాత్మునట్లు ఆతండమ్మెయి ఆత్మతత్వ విదుడై అప్పాప చుట్టల్ వినుర్ధూతిన్ పొందగా నీల్గి బిట్టు నెగసెన్ తోయౌఘ మద్యంబునన్. కాళీయ మర్దనం చేసినటువంటి సందర్భంగా ఈ జీవాత్మ పరమాత్మగా మారిపోయి పైకి ఎగిరి వచ్చాడంటండి. పాము తనను చుట్టుకొని ఉంటే పాము చుట్టలన్నీ చిన్నాభిన్నం కాగా అలా పైకి వచ్చినాడు కృష్ణ పరమాత్మ అని చెప్తారు. ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు అందరూ కేకలు వేస్తూ, అంటే గోపాలకులందరూ కేకలు వేస్తూ, ఆకాశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పూలు చల్లుతూ ఉన్నటువంటి నిజంగా ఆ దివ్య దృశ్యం అది. అంటే గోవులు గోపాలకులు ఆ విధంగా విహరించినటువంటి బాగా ఎదిగినటువంటి కాలం కాబట్టి ఆ ద్వాపర యుగాన్ని ఆ కృష్ణ పరమాత్మను, ఆ గోవులను, ఆ పశువులను, వాటిని కాచినటువంటి కాపర్లను వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటాం. ఈ కనుమ పండుగ నాడు కనుమ పండుగను తప్పనిసరిగా పశుపూజ చేయడము ఈ ఉద్దేశం అండి. అంటే ఈ విధంగా సంక్రాంతి మనకు భోగినాడు మానవుల యొక్క భోగానికి సంబంధించి, మానవుల యొక్క వైభవానికి సంబంధించింది. ఆ తర్వాత సంక్రాంతి నాడు రెండవ రోజైనటువంటి సంక్రాంతి పండుగ నాడు దివ్య మానవులకు సంబంధించి, అంటే దేవతలకు సంబంధించింది. ఆ తర్వాత 3వ రోజు పశుపక్ష్యాదులకు సంబంధించింది. ఇట్లా 3 రోజులు మనం ఈ పండుగ జరుపుకుంటాం, దివ్యంగా జరుపుకుంటాం. పశువు నుంచి పశుపతిగా మానవుడు మారాలని కోరుకుంటాం. కాబట్టి పశుపతి అంటే పరమాత్మ మహాశివుడు. కాబట్టి ఆ మానవుడు దివ్యమానవుడు అయ్యేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి ఈ పండుగను మనము ఈ దృష్టితోటి జరుపుకుందాం. ఆ విధంగా ఆ పండుగకు సంబంధించిన విషయాలు హరిదాసుల వల్ల, గంగిరెద్దులు తీసుకుని వచ్చినటువంటి వారి వల్ల, నిజంగానండి కర్మనాడు గంగిరెద్దులు వచ్చినటువంటి సందర్భంగా డూడు డూడు బసవన్న దొడ్డదరండి బసవన్న, అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి సలాము కొట్టు అనేటటువంటి విధంగా వచ్చినప్పుడు చేసే దానం ఉందే అది పుణ్యం అండి. కాబట్టి ఇవన్నీ మనం స్మరించుకుందాం. కనుమ పండుగను, సంక్రాంతి పండుగను, భోగి పండుగను మూడింటినీ కలిపి సంక్రాంతి యొక్క మహావైభవాన్ని మనం జరుపుకుందాం, దర్శిద్దాం, అందులో జీవిద్దాం, ఆనందిద్దాం. ఈ విధంగా సంక్రాంతి సందేశం, ఈ 3 రోజుల యొక్క సందేశం ఇది అని మనం